మెదక్ రాజకీయాల్లో ఎమ్మెల్యే వర్సెస్ కలెక్టర్ వివాదం హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వ్యవహార శైలిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ పలు సందర్భాల్లో ఆయన తీరు వివాదాస్పదంగా మారింది. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, జిల్లా కలెక్టర్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఎమ్మెల్యే కలెక్టర్ మధ్య వివాదానికి కారణం ఏంటి? కలెక్టర్ బదిలీ కోసం రాజకీయ ఒత్తిడి జరుగుతోందా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ఇప్పుడు మెదక్ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్కు సంబంధించి కొన్ని రాజకీయ అధికారిక వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. వీటిలో ప్రధానమైనవి కలెక్టర్తో విభేదాలు, రాజకీయ ప్రత్యర్థులతో ఘర్షణలు ఉన్నాయి. ముఖ్యంగా పలు సందర్భాల్లో ఎమ్మెల్యే వైఖరి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఆయన అధికారుల ముందు అధికార దర్పం ప్రదర్శిస్తారనే టాక్ కూడా ఉంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి రోహిత్ తన పనితీరుతో ప్రజలను మెప్పించి తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సింది పోయి వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మెదక్లో కలెక్టర్ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా మారింది పరిస్థితి. తాము చెప్పిన పనులు చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఒత్తిడి చేసినా కలెక్టర్ ఖాతరు చేయకపోవడమే వీరి మధ్య విభేదాలకు కారణమైంది. ఇసుక అనుమతులు, ఓ ప్రైవేటు దవాఖాన కేసు సహా పనులపై ఎమ్మెల్యేతో పాటు ఇన్ఛార్జి మంత్రి సిఫార్సు చేసినా వెనక్కి తగ్గకపోవడంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ నేతలు కలెక్టర్ను బదిలీ చేయడమే టార్గెట్ గా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, విమర్శలు గుప్పిస్తుండడం తీవ్ర చర్చనీయాంశమైంది. కలెక్టర్ తమ ఫోన్లకు స్పందించడం లేదంటూ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆ తర్వాత ఎమ్మెల్యే తండ్రి మైనంపల్లి హనుమంతరావు జోక్యం చేసుకుని రాజీ కుదర్చడం జరిగిందని వార్తలొచ్చాయి. మెదక్ జిల్లా కలెక్టర్గా ఏడాది ఫిబ్రవరి 26న బాధ్యతలు తీసుకున్నారు ప్రతిమా సింగ్. గతంలో ఇక్కడే అడిషనల్ కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఆమెది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ అటెంప్ట్లోనే మెదక్ ఎమ్మెల్యే అయిపోయారు మైనంపల్లి రోహిత్. కానీ ఆయన వైఖరి తీవ్ర వివాదాలకు దారితీస్తోందని లోకల్ టాక్. జిల్లా కలెక్టర్, మెదక్ ఎమ్మెల్యే మధ్య విభేదాలు ఇటీవల తీవ్ర స్థాయికి చేరినట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే రోహిత్ వ్యాఖ్యలు కలెక్టర్ లీవ్ లో ఉండడం లాంటివి ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి అంటున్నారు పరిశీలకులు. ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి ప్రధాన కారణం ధాన్యం కొనుగోళ్లే అని సమాచారం. కలెక్టర్ టార్గెట్ గా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. తమ ఎమ్మెల్యే చెప్పిన కలెక్టర్ పట్టించుకోవడం లేదనే అక్కసుతో కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కలెక్టర్ లేకుండానే కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో పనిచేసే ఇష్టం లేకపోతే బదిలీ చేసుకుని వెళ్లిపోవాలంటూ మీడియా సమక్షంలోనే ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేయడం విభేదాలు మరింత పెంచినట్లయింది. ఇక గతంలోనూ మైనంపల్లి రోహిత్ మరో వివాదంలో చిక్కుకున్నారు. వందల కార్లతో హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళుతూ కారు ఓపెన్ టాప్ పై ఆయన అనుచరగణం చేసిన స్టంట్లపై విమర్శలొచ్చాయి. పైగా ఎక్స్ వేదికగా రోహిత్ అప్లోడ్ చేసిన వీడియోలో వందల కార్ల కాన్వాయ్తో రోడ్డు మొత్తం బ్లాక్ చేస్తూ వెళుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. పైగా ఆ వీడియోలో రోహిత్ కారు ఓపెన్ టాప్ పై నుంచి అభివాదం చేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగించినట్లు క్లారిటీగా ఉంది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. ఓ ప్రజాప్రతినిధి అయ్యుండి తన ప్రవర్తనతో ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం బాగోలేదని నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో మొత్తానికి ఇప్పటికైనా ఎమ్మెల్యే తీరు మారుతుందా లేదా అనే చర్చ నడుస్తోంది.